నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్లి చక్రధర్. ఇవాళ మనం SIF గురించి డిస్కస్ చేద్దామండి. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది మన దివాళీ తర్వాత మనకి రాబోయే రోజుల్లో దివాళీ తర్వాత అవైలబిలిటీలో ఉంది. ఈ SIF లో మనకి కేవలం 10 lakhs మాత్రమే మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆథరైజ్డ్ ప్రొడక్టే కాబట్టి ఇది చాలా సేఫ్టీ ఫండ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి మ్యూచువల్ ఫండ్స్లో లాగానే స్టాక్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ స్టాక్స్ మనకి ఒక 25% దాకా మనకి డెరివేటివ్స్ అనే దాంట్లో పెడతారు. డెరివేటివ్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. యాక్చువల్ డెరివేటివ్స్ అనగానే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అందులో 3 కేటగిరీస్గా ఉంటుంది. అది స్పెక్యులేషన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, అలాగే హెడ్జింగ్ ఒకటి ఉంటుంది, అలాగే ఆర్బిట్రాజ్ అని ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనకి డెరివేటివ్స్ లాగా వస్తాయి. సో ఇందులో చూస్తే మీకు ఒక రాబోయే రోజుల్లో ఒక 25% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మనకి డెరివేటివ్స్ రూపంలో కనుక వెళ్తుంది కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఎవరి దగ్గర అయితే 10 lakhs కనుక ఉంది, ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటి నుంచో SIP వేసుకుంటూ వస్తున్నాము, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ కొంత అమౌంట్ బిల్డ్ చేసాము, ఉన్న కార్పస్ ఉంది అనుకున్నప్పుడు అలాంటి కార్పస్ని కూడా మనం SIFకి మూవ్ చేయొచ్చు. అలాగే PPFలో ఉన్న అమౌంట్ కావచ్చు, అలాగే ఎప్పుడో మనం ఒక ల్యాండ్ కొనిపెట్టున్నాము, అమ్మకానికి మంచిగా ఉంది, మంచి రేట్ వస్తుంది అంటే మాత్రం ఇమీడియట్గా కనుక మనం SIF షిఫ్ట్ అయిపోవచ్చు, అలాంటి డిస్పోజ్ చేసి. అలాగే మనకి ఏదన్నా చూడండి, ఒక ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాం గతంలో, అవన్నీ మెచ్యూరిటీకి వస్తున్నాయి అనుకుందాం. సో అట్లాంటి మెచ్యూరిటీకి వచ్చిన ఇన్సూరెన్స్ పాలసీస్ అమౌంట్ కావచ్చు, ఇట్లా ఏదే రూపంలో కనుక మనం 10 lakhs to 15 lakhs కనుక మనం అందుబాటులో ఉంటే మాత్రం దాన్ని SIF కింద ఇన్వెస్ట్మెంట్ చేయండి.